ఇక ఎల్ఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ నాల్క మడతేసింది. ఉచితంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలు చేస్తామన్న హామీకి మంగళం పాడింది. మంత్రులు బట్టి, ఉత్తమ్, వెంకటరెడ్డి, సీతక్క అధికారంలోకి రాకముందు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. చేతికి పవర్ రాగానే ఫీజు అడుగుతున్నారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పేద మధ్యతరగతి ప్రజలపై వేల కోట్ల భారం మోపుతున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మరో హామీపై నాల్క మడతేసింది. అస్తం పార్టీ నేతలు అధికారంలో లేనప్పుడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. ఇప్పుడేమో ఫీజు వసూలు చేస్తున్నారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతున్నది. ఎల్ఆర్ఎస్ ద్వారా పేదలపై భారం మోపేందుకు రంగం సిద్ధం చేసింది. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసిన 25 లక్షల మంది నుంచి మార్చిలోగా 20,000 కోట్లకు పైగా వసూలు చేసేందుకు ప్రణాళికలు రచించింది. ప్రభుత్వ నిర్ణయంతో పేద మధ్యతరగతి వారిపై కనీసం ₹1,00,000 భారం పడనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 31 ఆగస్టు 2020 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25.44 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఓపెన్ ప్లాట్లు, నాన్ లేఅవుట్ కు సంబంధించిన దరఖాస్తులను ₹1,000 ఫీజు చెల్లించి డాక్యుమెంట్ కాపీని సమర్పించారు. పెద్ద లేఅవుట్ స్థలాలకు 10,000 చెల్లించారు. ఆ ప్రక్రియ అంతటితో నిలిచిపోయింది. కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమైనట్టు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం లక్షలాది కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అప్పటి నిబంధనల ప్రకారమే లేఅవుట్ క్రమబద్ధీకరణ చేపట్టాలని సూచించారు. దరఖాస్తులు పూర్తి రుసుము చెల్లించి మార్చి 31లోగా లేఅవుట్ క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మర్చిపోతున్నారు. అధికారంలోకి వస్తే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ను ఉచితంగా చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని పీసీసీ చీఫ్గా నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉత్తుత్తువే అయ్యాయి. వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని నాటి సీఎల్పీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ప్రకటించారు. అధికారం చేతికందగానే ఇచ్చిన హామీలను అటకెక్కించారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తామని కదం తొక్కారు. అధికారంలోకి రాగానే నోరెత్తడం మానేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓడ ఎక్కేంత వరకు ఓడమల్లన్న, ఓడ దిగాక బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ వైఖరి ఉందని మండిపడుతున్నారు. తగిన సమయంలో హస్తం పార్టీకి బుద్ధి చెప్తామంటున్నారు.